వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజాస్వామ్య విలువలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే చర్యలను కాంగ్రెస్ సహించదు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు నిరసనగా గాంధీ భవన్లో సత్యాగ్రహ దీక్ష. పాల్గొన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఈ నెల 21న నిజామాబాద్ జిల్లాలో పకడ్బందీగా నీట్ పరీక్ష. అన్ని ఏర్పాట్లు పూర్తి. పరీక్ష ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష. మాధవనగర్ ఆర్ఓబీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్పై ఎంపీ అరవింద్ ఆగ్రహం. ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వెళ్తున్న బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్కు ఘన స్వాగతం. పోచంపాడ్ వద్ద స్వాగతం పలికిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ఇందల్వాయి టోల్గేట్ వద్ద మాజీ అర్బన్ ఎమ్మెల్యే బిగాల. రాజీ మార్గమే రాజమార్గం. సమయానుకూలంగా పరిష్కరించుకోవడమే మేలు. నిజామాబాద్ జిల్లాలోని పలు కోర్టుల్లో నిర్వహించిన లోక్ అదాలత్కు విశేష స్పందన. జిల్లా జడ్జి భరతలక్ష్మి. ప్రజారోగ్యం దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. యాంటీబయాటిక్స్, టాపికల్, కాస్మెటిక్స్కు సంబంధించిన 16 రకాల ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ ఔషధాల నిషేధం. ఎద్దు ఏడ్చిన యవసం, రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పటికీ బాగుపడదు. నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండిపడ్డ మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్. పవన్ కళ్యాణ్ను బూచీగా చూపి తెలంగాణలో బీజేపీ పాగా వేయాలని చూస్తోంది. హైదరాబాద్లో గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలపై సమగ్ర నివేదికలు అందించాలి. నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశం. కామారెడ్డిలో 40వ ఒలింపిక్ డే రన్ను ప్రారంభించిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. క్రీడలు శారీరక మానసిక వికాసానికి దోహదపడతాయని కలెక్టర్ వెల్లడి. పవన్ కళ్యాణ్ను బూచిగా చూపెట్టి తెలంగాణలో బీజేపీ పాగా వేయాలని చూస్తుందని, కానీ తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాష్ట్రంలో మళ్లీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన అధికారంలో శాశ్వతంగా ఉండడం కోసం ఎంత దూరమైనా వెళ్తున్నారని, బీజేపీ చెప్పిందే రాజ్యాంగం అనేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రాంతీయ పార్టీలను చీల్చుతున్నారని ఆరోపించారు. యూనివర్సిటీల్లోకి దూరి బీజేపీ రఘుపతి రాజారాం పేరును మర్చిపోయి గాడ్సే జపం చేస్తుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. గాడ్సే రాజ్యం స్థాపించాలనే వ్యూహంతో సొంత ఎజెండాను తీసుకొచ్చి జనాలపై రుద్దుతున్నారని దుయ్యబట్టారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నారని, 90% సంపద బీజేపీ నేతల అనునాయుల చేతిలో ఉందన్నారు. ఆర్ఎస్ఎస్ భావాలు గల వ్యక్తులు యూనివర్సిటీల్లో దూరి వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు. బార్డర్లో చైనా భారత భూభాగంలోకి చొచ్చుకొస్తా ఉంటే బీజేపీ ఆ విషయం మాట్లాడడం లేదన్నారు. రాహుల్ గాంధీ లోక్సభలో ఈ విషయాన్ని ఫోటోలతో సహా చూపించారన్నారు. గాంధీ కుటుంబం త్యాగమూర్తుల కుటుంబమని, నెహ్రూ గాంధీ గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. దేశం కోసం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ విషయంలో దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని, అసలు కేసు లేకుండా నామినేషన్ రిజెక్ట్ చేసిన రిటర్నింగ్ ఆఫీసర్ను ఉరితీసినా తప్పలేదన్నారు. జార్ఖండ్లో అంబానీ తరపు వ్యక్తికి సరైన పత్రాలు లేకున్నా మరోసారి అవకాశం ఇచ్చారని ఆరోపించారు. దేవుడు పేరు చెప్పకుండా బీజేపీ నేతలు గెలిచే దమ్ముందా అని ప్రశ్నించారు. ఉదయం లేస్తే దేవుడు పేరు జపం చేస్తున్నారన్నారు. లౌకికవాదం ఉన్నవారి ఓట్లు తొలగించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే చర్యలను కాంగ్రెస్ పార్టీ సహించదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు నిరసనగా శనివారం గాంధీ భవన్లో రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ప్రజాస్వామ్య విలువలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే చర్యలను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ సహించదని, న్యాయం, పారదర్శకత కోసం మా పోరాటం నిరంతరం కొనసాగుతుందని మహేష్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా చైర్మన్ సునీల్ పన్వర్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్, డీసీసీ అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గాంధీ దేశం సమర్థవంతంగా ఉండాలంటూ ప్రాణాలు అర్పించింది. రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించినారు.
స్వాతంత్ర ఉద్యమంలో పాత్ర లేని విహెచ్పి ఆర్ఎస్ నాయకులు ఇలా దేశాన్ని పాలిస్తూ మేము నీతివంతులమని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. లక్షల కోట్ల సంపద ఇలా ఈశాన్య రాష్ట్రాల నుంచి దోచి అదానీ అంబానీల పొట్టన పెడతా ఉన్నటువంటి మహా దుర్మార్గుడు మన ప్రధానమంత్రి. మన సొత్తు దాచి ప్రైవేటు కంపెనీలకు ఇస్తా ఉన్నాడు. యథేచ్ఛగా అడవులు నరుకుతా పడతా ఉన్నాయి. అసలు అదుపు లేకున్నటువంటి మోడీ పాలనలో ఇటీవల జరిగిన మీనాక్షి నటరాజన్ గారి యొక్క నామినేషన్ తిరస్కరణ ఎంత బాధాకరమండి. ఎంత బాధపడ్డాం. 3 రోజులు నిద్ర లేకుండా బాధపడ్డాం. ఒక మహిళని కూడా చూడకుండా ఎంత దుర్మార్గంగా మీరు తిరస్కరించారో ఆ తిరస్కరణ గురైనటువంటి తీరు చూస్తే మోడీ ఎంత దుర్మార్గుడో మనకు అర్థమవుతుంది. మాధవ్ నగర్ ఆర్ఓబి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీ ధర్మపురి అరవింద్ డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి నిధులు మంజూరైన రాష్ట్ర నిధులు ఇవ్వడంలో అలసత్వం వహిస్తున్నారని విమర్శించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లు కమిషన్లకు ఆశపడి బ్రిడ్జి నిర్మాణానికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. కమిషన్ల కోసం కక్కుర్తి పడుతూ దాదాపు 5 సంవత్సరాలుగా ఆర్ఓబి పనులకు ముగింపు పలకడం లేదన్నారు. ప్రతిరోజు సుమారు 100 అంబులెన్స్లు, వేలాది వాహనాలు ఆర్ఓబి గుండా ప్రయాణిస్తున్నాయన్నారు. రైల్వే గేట్ పడితే అంబులెన్స్లో ఉన్న రోగులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కమిషన్లకు కక్కుర్తి పడకుండా కాంగ్రెస్ నాయకులు వెంటనే బ్రిడ్జి పనులను పూర్తి చేయాలని సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో 3 కోట్ల రూపాయల పనులకు సంబంధించి బిల్లులు పెండింగ్లో ఉన్నాయన్నారు. అవి మంజూరైతే ఆర్ఓబి పనులు వేగంగా కొనసాగుతాయన్నారు. కాంగ్రెస్ నాయకులు చొరవ చూపి పనులను జరిపించాలని ఎంపీ అరవింద్ కోరారు. వర్కులు స్టార్ట్ చేపించి మేము రూపాయి కమిషన్ అడగకుండా ఇంతకు ముందు బిల్లులు పెండింగ్ ఉంటే నేను పోయి రాష్ట్ర ప్రభుత్వం మంత్రులతో మాట్లాడి నేను ఇప్పించుకున్నా. మళ్ళా 3 కోట్ల రూపాయలు మళ్ళా పెండింగ్ ఉన్నది బిల్లులు. ఇప్పటి 4 నెలల నుంచి టోకెన్ నెంబర్లు వస్తాయి, పోవాలి మంత్రి దగ్గరకు పోవాలి, ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరనో ఏడునో ఈ ముఖ్యమంత్రి ఓ సిస్టమ్ పెట్టిండు. అలా కమిషన్లు అప్పచెప్తే గానీ పైసలు రిలీజ్ చేయాలి. రెండోది ఒకటే సైడ్ పని నడుస్తుంది. ఒకటే సైడ్ పని నడుస్తోంది, ఇంకో సైడ్ పని నడుపుతలేడు. ఫౌండేషన్ డిజైన్లు మారినాయి. ఆ డిజైన్లు కొత్త డిజైన్లకి శాంక్షన్ ఇవ్వాల్సిందిగా ఇంజనీరింగ్ చీఫ్ R&B మంత్రి గారికి స్పెషల్ సెక్రటరీకి లెటర్ పెడితే ఇవాళ వరకు అండి అక్టోబర్ 24 అంటే 26 జూన్ లో ఉన్నాము. దాదాపు 2 సంవత్సరాలు 3-4 నెలలు అయితే 2 సంవత్సరాలు అవుతుంది. శాంక్షన్ కూడా ఇవ్వలేదు ఆ డిజైన్ కి. ఇంకా ఈ పనులు ఒక సైడ్ చేస్తలేడు. మహత్తరమైన మహాయజ్ఞం జాతీయ లోక్ అదాలత్ అని జిల్లా జడ్జి భరతలక్ష్మి పేర్కొన్నారు. సహచర అదనపు జిల్లా జడ్జిలు హరీష్, సుగాలి నారాయణ, దారవత్ దుర్గా ప్రసాద్, అదనపు జిల్లా కలెక్టర్ కిరణ్ కుమార్, బార్ అధ్యక్షులు నీలకంఠరావు, అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ప్రకాష్లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి జాతీయ లోక్ అదాలత్ను ప్రారంభించి కక్షిదారులను ఉద్దేశించి ప్రధాన ఉపన్యాసం చేశారు. సమయాన్ని, డబ్బును ఆదా చేసుకుని వాటిని ఇతర పనులకు మళ్లించవచ్చని, తద్వారా కోర్టులో ఆ సమయాన్ని ఇతర న్యాయ వివాదాల వైపు మళ్లించి మంచి తీర్పులు త్వరితగతినివ్వడానికి ఆస్కారం ఉంటుందని ఆమె వివరించారు. స్థానికంగా ఒక కోర్టులో గెలిచిన వారు పై కోర్టుకు అప్పీల్కు వెళ్తారని, మళ్లీ న్యాయవాదులు వాదనలు, దిగువ కోర్టుల తీర్పులు పరిశీలనలు, డాక్యుమెంట్ అధ్యయనం చేసిన అనంతరం న్యాయమూర్తులు తీర్పులు వెలువరిస్తారని ఆమె వివరించారు. సుదీర్ఘకాలపు న్యాయ విచారణలో న్యాయం సమపాలలోనే ఉంటుందని, కానీ రాజీ చేసుకుని లోక్ అదాలత్ ద్వారా తక్కువ సమయ కాలంలో పరిష్కరించుకోవడంలో ఉన్న ఆనందానికి, సంతోషానికి అవధులు ఉండవని ఆమె ఉద్బోధించారు. జాతీయ లోక్ అదాలత్లలో జాతి జనుల శ్రేయస్సు ఇమిడి ఉందని అన్నారు. ఒక మహాయజ్ఞంలా జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని, అందుకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ భాగస్వాముల చేయూత మరువలేనిదని పేర్కొంటూ అందరికీ అభివాదాలను జిల్లా జడ్జి భారతలక్ష్మి తెలిపారు. నేటి జాతీయ లోక్ అదాలత్ విజయం వెనుక భాగస్వామ్య పక్షాల మద్దతు, సహాయ సహకారాలు దండిగా ఉన్నాయని ఆమె తెలిపారు. ఎందుకంటే మీరు కోర్టులో వేయగానే ఎవరి మీద కేసు వేశారో మీరు వాడుతోటి, అంటే ఇక్కడ ఒక కేసు రాజీ పడేటప్పుడు న్యాయం అనేది ఇద్దరికి జరుగుతుంది. మీరు అక్కడ గమనించాల్సిన విషయం, న్యాయం అనేది ఇద్దరికి జరుగుతూ ఉంది. వచ్చే లాభం అనేది ఇద్దరికి చెస్సంగం పంచబడతా ఉంది. ఏదైనా నష్టం ఉన్నా ఇద్దరికి చెస్సంగం పంచబడతా ఉంది. కాబట్టి ఈ లోకాదాలతలో రాజీ చేసుకుంటే మీ విలువైన సమయాన్ని, మీ విలువైన డబ్బుని అన్నింటినీ మీరు సాధించుకోవచ్చు.
మొదటే అదనపు జిల్లా జడ్జి హరీష మాట్లాడుతూ కోర్టు తీర్పుల్లో ఒక పక్షం గెలుస్తుందని, కానీ లోక్ అదాలత్లో పరిష్కరించుకోవడం వలన ఇరు పక్షాల గెలుపు ఉంటుందన్నారు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ప్రసంగిస్తూ జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చేపడుతున్న ప్రతి కార్యక్రమంలో జిల్లా అధికార యంత్రాంగం బహుముఖ భూమికను నిర్వహిస్తుందని తెలిపారు. నిజామాబాద్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ప్రకాష్ యాదవ్ మాట్లాడుతూ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు జాతీయ లోక్ అదాలత్లో దాదాపు 4053 రాజీ పడదగిన క్రిమినల్ కేసులను పరిష్కారం దిశగా కదిలించినట్లు తెలిపారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నీలకంఠరావు మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్ విజయంలో న్యాయవాదుల కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. జూనియర్ సివిల్ జడ్జి చైతన్య అంగరి జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జీలు వడ్డీ హరికుమార్, పాముజుల శ్రీనివాసరావు, కీర్తిరాజ్, బీమా కంపెనీల న్యాయవాదులు సదానంద్ గౌడ్, దయానంద్ గౌడ్, సీనియర్ న్యాయవాదులు ఆనంద్ రెడ్డి, మధుసూదన్ రావు, ఆల్గోడ్ రవీందర్, మద్దేపల్లి శంకర్, ఆశా నారాయణ, జగన్మోహన్ గౌడ్, రవి ప్రసాద్, చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిలర్ రాజ్ కుమార్, సుబేదార్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ పర్యటనకు వెళ్తున్న బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కేటీఆర్ కు పోచంపాడ్ వద్ద మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వెళ్తున్న బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని పోచంపాడ్ ఎక్స్ రోడ్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మాజీ మంత్రి బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల నుండి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ నెల 21న జరగనున్న నీట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈ నెల 21న మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు జరగనున్న నీట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకున్నామన్నారు. నీట్ పరీక్ష పునర్నిర్వహణ ఏర్పాట్లపై శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష జరిపారు. ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా నీట్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో 3456 మంది పరీక్షకు హాజరు కానున్నారని, ఈ మేరకు జిల్లా కేంద్రంలో గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, నాగరంలోని మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల కళాశాల, బోధన్ పట్టణంలో రైల్వే గేట్ సమీపంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో, డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల బిల్డింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కళాశాల బిల్డింగ్, మాక్లూరులోని బిగాల కృష్ణమూర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మొత్తం 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక నోడల్ అధికారిని నియమించామన్నారు. కాగా అభ్యర్థులు పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి కనీసం అరగంట ముందే లోనికి చేరుకోవాల్సి ఉన్నందున నిర్ణీత సమయానికన్నా ముందే కేంద్రాలకు చేరుకునేలా తగిన జాగ్రత్తలను తీసుకోవాలని హితవు పలికారు. పరీక్షా కేంద్రంలోనికి అభ్యర్థులను ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల 30 నిమిషాల వరకు మాత్రమే అనుమతిస్తారన్నారు. నిర్ణీత సమయం దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రంలోనికి వెళ్లేందుకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. పరీక్షా హాల్లోనికి వెళ్లే ముందు బయోమెట్రిక్ హాజరు, రిజిస్ట్రేషన్, తనిఖీ వంటి ప్రక్రియలు చేపట్టాల్సి ఉన్నందున అభ్యర్థులు ముందస్తుగానే చేరుకోవాలన్నారు. బయోమెట్రిక్ సమయంలో ఏదైనా సమస్య తలెత్తి ధృవీకరణ పూర్తి కాకపోయినా అభ్యర్థులను పరీక్షా గదిలోకి ప్రవేశించడానికి అనుమతిస్తారని, అయితే అభ్యర్థులు లిఖితపూర్వక హామీ పత్రాన్ని సమర్పించాలని, హామీ పత్రం నమూనా పరీక్షా కేంద్రంలో అందించబడుతుందని తెలిపారు. అభ్యర్థులు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, గుర్తింపు కార్డు, అడ్మిట్ కార్డు తమ వెంట తెచ్చుకోవాలన్నారు. ఎలక్ట్రానిక్ ఉపకరణాలైన మొబైల్ ఫోన్లు, డిజిటల్ చేతి గడియారాలు, బ్లూటూత్ వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబడవని అన్నారు. అన్ని కేంద్రాల్లో తాగునీటి వసతి, ప్రథమ చికిత్సా సదుపాయం అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద సీసీ కెమెరాలను అమర్చడం జరిగిందని, పకడ్బందీ నిఘా నడుమ సజావుగా పరీక్ష జరిగేలా చర్యలు తీసుకున్నామని, కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఉంటుందని కలెక్టర్ తెలిపారు. మనలో ఉన్న అనారోగ్య సమస్యలు యోగా ద్వారా దూరం అవుతాయని ఆర్బీవీఆర్ఆర్ సొసైటీ సభ్యులు మాజీ కార్పొరేటర్ జగత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ నగరంలోని ముబారక్ నగర్లో గల ఆర్బీవీఆర్ఆర్ పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ ఆర్బీవీఆర్ఆర్ సొసైటీ సభ్యులు జగత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం గురించి వివరించారు. Yoga derived from the Sanskrit word "lose". Lose means to join or union. It combines physical force and mental ability. Means yoga చేయడం వల్ల డైలీ ఒక 10 నిమిషాలు యోగా చేయడం వల్ల మన శరీరానికి, ఆరోగ్యానికి కొన్ని వేల ఉపయోగాలు ఉన్నాయి. ఫస్ట్, యోగా చేయడం వల్ల ఫ్లెక్సిబిలిటీ, బాడీ ఫ్లెక్సిబిలిటీ, మన మజిల్స్, టిష్యూస్ స్ట్రెంథన్ అవుతాయి, ఫ్లెక్సిబిలిటీ అవుతుంది, మన బాడీ మోషన్. అనంతరం ఆర్బీవీఆర్ఆర్ సొసైటీ పాలకవర్గం సభ్యులు, అధ్యాపకుల బృందం విద్యార్థులతో కలిసి అరగంట పాటు యోగాను నిర్వహించారు. యోగా ద్వారా అనారోగ్య సమస్యలు ఏవీ తలెత్తకుండా మనిషి ఆరోగ్యంగా ఉంటారని వక్తలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్బీవీఆర్ఆర్ సొసైటీ డైరెక్టర్లు, సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజారోగ్యం దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యాంటీబయోటిక్స్, టాపికల్స్, కాస్మెటిక్స్కు సంబంధించిన 16 రకాల ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ ఔషధాలను నిషేధించింది. యాంటీబయాటిక్స్, టాపికల్, కాస్మెటిక్స్కు సంబంధించిన 16 రకాల ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ ఔషధాలను నిషేధించింది. వీటి తయారీ, విక్రయం, సరఫరా నిలిపివేయాలని ఆదేశించింది. ఈ ఔషధాల కలయిక వల్ల చికిత్స నయం కావడానికి ఎలాంటి శాస్త్రీయపరమైన ఆధారాలు లేవని నిరూపితమైనట్లు పేర్కొంది. డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డుకు చెందిన నిపుణుల కమిటీ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 2-3 రకాల ఔషధాలను ఒకే మోతాదులో కలిపి ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ ఔషధాలను తయారు చేస్తారు. వీటి పనితీరుపై DTAB కొన్నేళ్లుగా సమీక్షిస్తోంది. ఈ క్రమంలోనే చికిత్స మెరుగుదలకు ఎలాంటి ప్రయోజనం లేని 16 రకాల ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ ఔషధాలపై నిషేధం విధించాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు యాంటీబయోటిక్స్, టాపికల్, కాస్మెటిక్స్కు చెందిన ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్లను కేంద్రం బ్యాన్ చేసింది. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో రైతు సమస్యలపై మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మీడియా సమావేశం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం రైతు సమస్యలపై నిర్వహించిన ప్రెస్ మీట్లో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పార్టీ ఇన్ఛార్జ్ తోటయ్యతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. రైతు భరోసా, బోనస్, ధాన్యం కొనుగోలు వంటి అంశాలపై ప్రకటించిన హామీలు అమలు కాలేదని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రైతు బంధు సక్రమంగా అందడం లేదని, 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా విషయంలో కూడా ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రత్యేక విస్తృత పునర్విమర్శ 2026 ఓటర్ అవగాహన కార్యక్రమాన్ని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ప్రారంభించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక విస్తృత పునర్విమర్శ 2026 కార్యక్రమంపై ఓటర్లలో అవగాహన కల్పించేందుకు నిర్వహించిన అవగాహన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఆశీష్ సాంగ్వాన్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ 2 కిరణ్ను జెండా ఊపి ప్రారంభించి ఎన్నికల ప్రక్రియలో ప్రతి అర్హుడైన ఓటర్ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైందని, ఓటరు జాబితాలో ప్రతి అర్హుడి పేరు నమోదు కావడం ఎంతో ముఖ్యమన్నారు. ప్రత్యేక విస్తృత పునర్విమర్శ కార్యక్రమంలో భాగంగా జూన్ 25, 2026 నుంచి జూలై 24, 2026 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తారని తెలిపారు. ఓటర్లు తమ వివరాలను సరిచూసుకుని అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, NV గిరి, జైపాల్ రెడ్డి, MRO హిమబిందు, మున్సిపల్ చైర్పర్సన్ ఉమారాణి, ఎన్నికల అధికారులు, బూత్ స్థాయి అధికారులు, విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తుందని మాజీ జెడ్పీటీసీ, నిజామాబాద్ రూరల్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ బాజిరెడ్డి జగన్మోహన్ పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాజిరెడ్డి జగన్మోహన్ మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా మోసం చేస్తుందని ఆరోపించారు. ప్రతి పంటను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయబోమని చెప్పడం ద్వారా రైతులను తీవ్ర నిరాశకు గురి చేస్తున్నదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతు సమస్యల పరిష్కారానికి సుమారు 10,000 కోట్లు సరిపోతాయని చెప్పిన ఆయన ఇప్పుడు అధికారంలో ఉండి రైతులను ఆదుకోలేకపోతున్నారని విమర్శించారు. ఓవైపు పంటలు పండించాలని చెబుతూ మరోవైపు పంట కొనుగోళ్లకు నిరాకరించడం రైతుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నదన్నారు. యూరియా కొనుగోలులో అమలవుతున్న యాప్ విధానాన్ని రద్దు చేయాలని బీఆర్ఎస్ తరపున పలుమార్లు ఆందోళనలు నిర్వహించామని గుర్తు చేశారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పటికీ బాగుపడదని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాలా పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనంతరం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలో రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పథంలో నడిపించారన్నారు. రైతు అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి అనే సంకల్పంతో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక వినూత్న పథకాలను అమలు చేసి దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో రైతును రాజుగా భావించి రైతు సంక్షేమం కోసం ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని గుర్తు చేశారు. రైతులకు పెట్టుబడి భారం తగ్గించేందుకు రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఎకరానికి సంవత్సరానికి 10,000 చొప్పున పెట్టుబడి సహాయం అందించారని, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచారని తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణకు ప్రాధాన్యతనిస్తూ ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ యంత్రాలను సబ్సిడీలపై అందించి రైతుల శ్రమను తగ్గించారని పేర్కొన్నారు. అలాగే 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తును వ్యవసాయ రంగానికి అందించడం ద్వారా రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగు చేసుకునే అవకాశాన్ని కల్పించారన్నారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి లక్షల ఎకరాలకు నీరందించడం ద్వారా సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని తెలిపారు. దేశ జనాభాలో తెలంగాణ వాటా కేవలం 3% మాత్రమే ఉన్నప్పటికీ దేశ ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ 50% పైగా వాటా సాధించి దేశానికి అన్నపూర్ణగా నిలిచిందంటే అది కేసీఆర్ అమలు చేసిన రైతు అనుకూల విధానాల ఫలితమేనని పేర్కొన్నారు. రైతు బంధు పథకం ద్వారా సుమారు 77,000 కోట్ల
రూపాయల పెట్టుబడి సహాయం రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని, రైతులకు 27,000 కోట్లకు పైగా రుణ సదుపాయాలు కల్పించారని గుర్తు చేశారు. రైతు కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టి రైతుకు ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు కుటుంబ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. ఈ పథకం కింద వేలాది కుటుంబాలకు లబ్ధి చేకూర్చడంతో పాటు 6,800 కోట్లకు పైగా ఆర్థిక సహాయం అందించిందని తెలిపారు. ఇక నేటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని గణేష్ బిగాల తీవ్రంగా విమర్శించారు. వర్షాకాలం సాగు ప్రారంభమైన సమయంలో రైతులకు సకాలంలో ఎరువులు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నప్పటికీ ఆ బాధ్యతను విస్మరించి యాప్లు, ఆన్లైన్ విధానాల పేరుతో కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. ఎరువుల కోసం రైతులు రోజుల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇది రైతాంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. రైతు కష్టాలను అర్థం చేసుకుని వారికి అవసరమైన సదుపాయాలు కల్పించాల్సిన ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేస్తూ వ్యవహరించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. రైతు సంక్షేమాన్ని విస్మరించే ఏ ప్రభుత్వమైనా ప్రజల మద్దతు కోల్పోతుందని హెచ్చరించారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి ఎరువులు, విత్తనాలు సాగుకు అవసరమైన అన్ని సౌకర్యాలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ దండు నీతు కిరణ్, నోడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, శిల్పరాజు, సత్యప్రకాష్, సుజిత్ సింగ్, జగత్ రెడ్డి, బిల్లా మహేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుపై వివరించేందుకు ఈరోజు మేము ప్రెస్ మీటు కాల్ చేయడం జరిగింది. 2014 కన్నా ముందు కాంగ్రెస్ ప్రభుత్వం, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే రైతుల పట్ల ఘోరంగా వ్యవహరించిందో మళ్ళీ తిరిగి 2.5 సంవత్సరాల్లో అదే పరిస్థితి. కేసీఆర్ గారి ప్రభుత్వం కన్నా ముందు 2014లో నాణ్యం లేని విత్తనాలు, ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలో నిర్వహించిన వివిధ కార్యక్రమాల వివరాలను పొందుపరుస్తూ ఆయా శాఖల వారీగా నివేదికలు సమర్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయంలో సముదాయంలో శనివారం అన్ని శాఖల అధికారులు, ఆయా మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల నిర్వహణ తీరును పర్యవేక్షించి తగిన దిశానిర్దేశం చేసేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతి జిల్లాకు స్పెషల్ ఆఫీసర్లను నియమించిందన్నారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాకు స్పెషల్ ఆఫీసర్గా నియమితులైన రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ డాక్టర్ యోగి తరానా త్వరలోనే జిల్లాకు విచ్చేసి ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల అమలును సమీక్షించడం జరుగుతుందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా శాఖల ఆధ్వర్యంలో గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో వార్డులు, మున్సిపల్, పట్టణాల వారీగా నిర్వహించిన గ్రామ సభలు, ఇతర కార్యక్రమాల వివరాలను తెలియజేస్తూ సోమవారం సాయంత్రం లోపు సమగ్ర నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రగతి ప్రణాళిక సభల నిర్వహణ సందర్భంగా ప్రజల నుండి వచ్చిన అభ్యర్థనలు, వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలు, వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఆయా వర్గాల వారికి చేకూర్చిన లబ్ధి గురించి నివేదికల్లో వివరాలు పొందుపరచాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వి భుజంగరావు, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జెడ్పీ సిఇఓ సాయాగౌడ్, డిఆర్డీఓ సాయన్న, డిఓ అశోక్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ఫస్ట్ గ్రామ సభ మీటింగ్, దాని తర్వాత మండల స్థాయి మీటింగ్, దాని తర్వాత నియోజకవర్గం స్థాయి మీటింగ్, అండ్ చివరిలో మన జిల్లా స్థాయిలో ఒక డిస్ట్రిక్ట్ రివ్యూ మీటింగ్, ప్రజాపాలన మీటింగ్, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా మన ఆధ్వర్యంలో ఆఫీసర్స్, సహకారులు, సర్పంచెస్, కార్పొరేటర్స్, కౌన్సిలర్ వాళ్ళతో చేపట్టాము. సో దీంట్లో ఇప్పుడు మనకి మండే నాడు ఆనరబుల్ సీఎం సార్ ద్వారా రివ్యూ కూడా చేయడం జరిగింది. సార్ కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ మన రెస్పెక్టెడ్ చీఫ్ సెక్రటరీ గారి ద్వారా మనకి ఇవ్వడం జరిగింది. ఆదిలాబాద్ పర్యటనకు వెళ్తున్న కేటీఆర్ను ఇందల్వాయిలో మాజీ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదిలాబాద్ పర్యటనకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావును ఇందల్వాయి వద్ద నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెల 21న జరగనున్న రీనీట్ ఎగ్జామ్ను పకడ్బందీగా నిర్వహించనున్నామని ఇన్ఛార్జ్ సిపి తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 21న ఆదివారం నాడు నీట్ యూజీ 2026 పరీక్షను ప్రశాంతంగా నిర్వహించేందుకు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిజామాబాద్లో గిరిరాజ్ గవర్నమెంట్ కాలేజీ, డిచ్పల్లిలో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ బిల్డింగ్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిచ్పల్లి, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ బోధన్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ బోధన్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ నిజామాబాద్, బిగాల కృష్ణమూర్తి జెడ్పీహెచ్ఎస్ మాక్లూర్, తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ఆఫ్ జూనియర్ కాలేజీ ఫర్ గర్ల్స్ నాగరం, నిజామాబాద్ యందు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు ఉందన్నారు. ఇట్టి ఎగ్జామినేషన్ సెంటర్లలో పోలీస్ శాఖ తరపున కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ తెలిపారు. పరీక్షలు జరిగే రోజు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 163 BNSS అమలులో ఉంటుందని వెల్లడించారు.
నిర్మల్ జిల్లాలోని పేద ప్రజలందరికీ మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశించారు. శనివారం ఆయన నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఆన్లైన్ విధానంలో జరుగుతున్న ఓపీ సేవల నమోదు ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు సగటున నమోదవుతున్న ఓపీ వివరాలతో పాటు ఏ విభాగాలకు చెందిన చికిత్సల కోసం ఎక్కువ మంది రోగులు వస్తున్నారో ఆరా తీశారు. అనంతరం ఆసుపత్రిలోని ప్రతి విభాగాన్ని సందర్శించి రోగులకు అవసరమైన వైద్య సేవలు సకాలంలో అందించాలని, అవసరమైన వారికి తక్షణమే రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. రోగుల సౌకర్యార్థం వివిధ విభాగాలను సూచించే సైన్ బోర్డులను ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఆసుపత్రికి సంబంధించిన రికార్డులను పరిశీలించిన కలెక్టర్ ప్రతి రికార్డును పకడ్బందీగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి ప్రాంగణాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. నూతనంగా నిర్మించిన క్రిటికల్ కేర్ విభాగాన్ని పరిశీలించిన ఆయన ఇంకా పూర్తి కావాల్సిన పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీలో ఆసుపత్రి పర్యవేక్షకులు గోపాల్ సింగ్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ శారద, వైద్య శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం, చిన్నారుల నమోదు శాతాన్ని పెంచడం లక్ష్యంగా తొండకూరు గ్రామ పంచాయతీ వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ప్రీ ప్రైమరీ పాఠశాలలో 4-5 సంవత్సరాల పిల్లలను చేర్పించే కుటుంబాలకు 1 సంవత్సరం పాటు ఇంటి పన్ను మినహాయింపు కల్పించాలని గ్రామ పంచాయతీ పాలకవర్గం తీర్మానించింది. శనివారం గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక అవగాహన సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడి ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి గ్రామ పంచాయతీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధన, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ఆధునిక మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. విద్యార్థుల సమగ్రాభివృద్ధికి అనుకూల వాతావరణం కల్పిస్తున్న ప్రభుత్వ పాఠశాలలను తల్లిదండ్రులు మరింతగా ఆదరించాలని సూచించారు. ప్రైవేట్ విద్యా సంస్థలకు దిటుగా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మన బడి మన గర్వం అనే నినాదంతో గ్రామ సమాజం మొత్తం ప్రభుత్వ విద్యాభివృద్ధికి భాగస్వాములు కావాలని సమావేశంలో పిలుపునిచ్చారు. గ్రామ స్థాయిలో విద్యాభివృద్ధి కోసం ఆర్థిక ప్రోత్సాహాలను ప్రకటించడం అభినందనీయమని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా సర్పంచ్ అల్లారి గంగాధర్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య అందించడమే మా ప్రధాన లక్ష్యమని, ప్రభుత్వ ప్రీ ప్రైమరీ పాఠశాలలో పిల్లలను చేర్పించే కుటుంబాలకు ఏడాది పాటు పన్ను మినహాయింపు కల్పించడం ద్వారా తల్లిదండ్రులను ప్రోత్సహించాలని నిర్ణయించాం. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన బోధనా సదుపాయాలు అందుబాటులో ఉన్నందున గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అల్లారి గంగాధర్, ఉప సర్పంచ్ మజారుద్దీన్, వార్డు సభ్యులు జజాస్, చిన్నముత్తన్న, సాయన్న, సుమలత, గంగమణి, గ్రామ పెద్దలు భూమేష్, మాల్కన్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. భవానీపేట పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు బోధన్ మండలంలోని మండల ప్రాథమిక పాఠశాల భవానీపేటలో 1వ తరగతి విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ నాగయ్య మాట్లాడుతూ గత విద్యా సంవత్సరంలో ప్రారంభమైన ఈ పాఠశాలలో 28 మంది విద్యార్థులు విద్యను అభ్యసించారని, ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటికే 15 మంది విద్యార్థులు కొత్తగా చేరడం ఆనందదాయకమైన విషయమని తెలిపారు. ప్రధానోపాధ్యాయుడు కార్తిక్, ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులు, యువకులు మరియు తల్లిదండ్రుల సమిష్టి కృషి వల్ల పాఠశాల అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెంట కుర్దు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రత్నాకర్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కార్తిక్, సిఆర్పి విజయ్, గ్రామ ఇన్ఛార్జ్ సర్పంచ్ లింగారం తదితరులు పాల్గొన్నారు. అమరుల యాదిగా జూలై 7న జరిగే చెలో ఇదుముడి మహోత్సవాన్ని జయప్రదం చేయాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ నిజామాబాద్ పట్టణానికి రాష్ట్ర జాతీయ బృందం విచ్చేశారు. ఈ బృందాన్ని మాదిగ మహిళా సమాఖ్య రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ తోడేడి రాజేశ్వరి మరియు విక్రమ్ మాదిగ అధ్యక్షత వహిస్తూ వారిని స్వాగతించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ మాట్లాడుతూ మాదిగలందరూ ఐక్యంగా ఉండాలని, వర్గీకరణ సాధనలో ఎందరో మంది అమరులయ్యారని, వారి స్ఫూర్తి త్యాగం వృధా కాకుండా ఉండాలంటే మాదిగలందరూ ఐక్యం కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. గ్రామ సమస్యలు పరిష్కరించడమే కాదు, పక్షుల కోసం గూళ్లు కట్టించి ప్రజల మన్ననలు పొందుతున్నాడు ఓ సర్పంచ్ సివిల్ ఇంజనీర్ తిరుపతి. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిర్మల్ జిల్లా మామడ మండలం రాయదారి గ్రామంలో చాలా విద్యుత్ స్తంభాలపైన తీగల మధ్యలో పక్షులు గూళ్ళు అల్లుకున్నాయి. అవి తగిలి సరఫరాలో సమస్యలు తలెత్తుతున్నాయి. అలాగే వీధి దీపాలు అమర్చేటప్పుడు గాలివానకు పక్షులు కష్టపడి నిర్మించుకున్న ఆవాసాలు కింద పడిపోతున్నాయి. ఇవన్నీ గమనించిన ఆ ఊరి సివిల్ ఇంజనీర్ సర్పంచ్ తిరుపతి పక్షులకు చక్కగా గూళ్ళు కట్టించాలని ఆలోచించారు. అందులో భాగంగా ఖాళీ నూనె డబ్బాలు కొనుగోలు చేసి తీసుకొచ్చి పాలకవర్గ సభ్యులతో కలిసి వాటితో ఆవాసాలు తయారు చేశారు. రంగులు వేసి గడ్డి నింపి గురువారం గ్రామంలోని 10 ఆవాసాలు తయారు చేశారు. రంగులు వేసి గడ్డి నింపి గురువారం గ్రామంలోని 10 చెట్ల కొమ్మలకు వేలాడతీశారు. ఇంకా డబ్బాలు సేకరించి అన్ని చెట్లకు ఏర్పాటు చేస్తామని సివిల్ ఇంజనీరింగ్ చదివిన ఈ యువ సర్పంచ్ చెబుతున్నారు. అయితే నాకు ఏంటంటే నేను ప్రత్యక్షంగా సమస్యలు తెలుసుకోవాలని ప్రతి వ్యక్తి దగ్గరికి నేను గల్లీ తిరుగుకుంటూ నేను వెళ్తాను. అదే వెళ్తున్న తరుణంలో ఎలక్ట్రికల్ పోల్ పైన చాలా పక్షులు చాలా పోల్ల పైన పిట్టగుళ్ళు పెట్టినాయి.
అనుకోకుండా ఒక గూడి నుంచి ఒక గుడ్డు కింద పడిపోయి పగిలిపోయింది. ఒక పక్షి దాని చుట్టూ తిరుక్కుంటూ చాలా బాధపడ్డది. అది చూసి నా మనసు చలించింది. ఇట్లా చాలా గూళ్ళు ఉన్నాయి కాబట్టి ఏదైనా చేయాలా వాటికి, మళ్ళీ ఎండ తీవ్రత కూడా ఎక్కువ ఉన్నది, వాటికి ఏదైనా నీళ్లు దానా ఇస్తే మంచిగా ఉంటుందని ఆలోచన చేసి మా ఊళ్ళో ఉన్న నూనె పీపలు, పాత వాడిన నూనె పీపలు తీసుకొని వాటిని శుభ్రం చేసేసి కట్ చేసి వాటిలో కలర్ వేసేసి వాటికి ఒక గడ్డి పెట్టి లోపల దేనికైనా ఎండకు వానకు మంచిగా ప్రొటెక్షన్గా ఉండాలని వాటి డబ్బాలనే తయారు చేసేసి మా ఊరు చుట్టూరుగా ఊళ్ళో అన్నిట్లలో మన అంతటా చెట్లకు పెట్టిన. నందిపేటలో జాతీయ స్థాయి SK4 పసుపు సదస్సును ఘనంగా నిర్వహించారు. పసుపు సాగుకు ప్రసిద్ధి చెందిన నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రం శనివారం జాతీయ స్థాయి వ్యవసాయ కార్యక్రమానికి వేదికగా నిలిచింది. భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు చెందిన స్వయం ప్రతిపత్తి సంస్థ నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతనంగా అభివృద్ధి చేసిన SK4 పసుపు రకం క్షేత్రస్థాయి పరిశీలనతో పాటు రైతు సదస్సును ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం నిర్వహణకు స్థానిక సర్పంచ్ సిలిండర్ ఎర్రంలింగం ప్రత్యేక చొరవ తీసుకున్నారు. సాధారణంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, పరిశోధన కేంద్రాల్లో నిర్వహించే ఇటువంటి జాతీయ స్థాయి కార్యక్రమం మండల కేంద్రంలో జరగడం రైతుల్లో విశేష ఆసక్తిని కలిగించింది. ఈ సందర్భంగా NIF అధికారులు, వ్యవసాయ నిపుణులు SK4 పసుపు రకం ప్రత్యేకతలు, సాగు విధానాలు, దిగుబడి సామర్థ్యంపై రైతులకు వివరించారు. ఈ సందర్భంగా NIF ప్రతినిధి డాక్టర్ మొహమ్మద్ అర్షద్ సిద్దికీ మాట్లాడుతూ భారత ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థగా NIF దేశవ్యాప్తంగా నూతన వ్యవసాయ ఆవిష్కరణలను రైతులకు చేరవేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పసుపు సాగు రైతు బంగారు సాయిరెడ్డి, ఐలాపూర్ సర్పంచ్ మీసాల లక్ష్మీనారాయణ, రైతు నాయకుడు నక్కల భూమేష్, నందిపేట మండలంలోని వివిధ గ్రామాల రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. हम यहाँ पे हैं, हमारे किसान भाई ने एक टर्मरिक की नई वैरायटी डेवलप की है SK4 वैरायटी नाम से जी। इसके प्रचार और प्रसार के लिए हम यहाँ पे आए हैं जी। हम इसका ट्रायल करवा रहे हैं देश के अलग अलग राज्यों में, जैसे उनमें 5 राज्य हमारे पास सिलेक्ट किए गए हैं, जिनमें से हमारा महाराष्ट्र है, कर्नाटका है, तेलंगाना है, तमिलनाडु है, मध्य प्रदेश है। और हर एक स्टेट के 2-2 डिस्ट्रिक्ट चूज़ किए गए हैं और हर एक डिस्ट्रिक्ट के 10-10 फार्मर चूज़ किए गए हैं और हर एक फार्मर को हम 200 प्लांट दे रहे हैं, वो अपने अपने क्षेत्र में वो प्लांट्स लगाएंगे. మహిళా పోలీస్ స్టేషన్ CI శ్రీలతపై కఠిన చర్యలు తీసుకోవాలని హ్యూమన్ రైట్స్ రాష్ట్ర కార్యదర్శి పుప్పాల గీత అన్నారు. నిజామాబాద్ జిల్లా గన్నారం గ్రామానికి చెందిన గోవర్ధన్ తన భార్య ఉమాశ్రీతో గత కొంతకాలంగా గొడవలతో దూరంగా ఉంటున్నారు. ఉమాశ్రీ భర్తపై నిజామాబాద్ మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడంతో గోవర్ధన్ ఇంటికి విచారణ కోసం వచ్చిన మహిళా పోలీస్ స్టేషన్ CI శ్రీలత దురుసుగా వ్యవహరిస్తూ భయభ్రాంతులకు గురి చేయడంతో గోవర్ధన్ ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న హ్యూమన్ రైట్స్ రాష్ట్ర కార్యదర్శి పుప్పాల గీత మాట్లాడుతూ CI శ్రీలత వ్యవహరించిన తీరుపై తీవ్రంగా ఖండించారు. గోవర్ధన్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ 4 లక్షల రూపాయలు భార్యకు ఇవ్వాలని, లేదంటే జైల్లో వేస్తామని హెచ్చరించడం సరైంది కాదని, CI శ్రీలతపై సంబంధిత ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితునికి తగిన న్యాయం చేయాలని ఆమె కోరారు. వాళ్ళ అన్నదమ్ముల ఫ్యామిలీ చాలా పెద్దగా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అందరినీ భయభ్రాంతులను చేసేసి 4 లక్షలు పడేయండి అని అడగడానికి పోలీసులకు మరి సివిల్ మ్యాటర్లో జోక్యం చేసుకోవడం ఇది ఎప్పటి నుండి న్యాయం? ఇదిలా ఉండగా ఈ విషయంపై మహిళా పోలీస్ స్టేషన్లో CI శ్రీలతను కేసుకు వివరణ కోరగా తాను ఎవరిని బెదిరించలేదని, కేసు విచారణ చేస్తున్నట్లు CI శ్రీలత వివరణ ఇచ్చారు. గీత గారు ప్రతిసారి గోవర్ధన్తో అటెండ్ అవ్వడం జరిగింది. 3 కౌన్సిలింగ్ల తర్వాత వాళ్ళ మధ్యలో అంటే ఆమె భర్త దగ్గరికి కాపురానికి వెళ్ళడానికి కొన్ని తను ఇప్పించినటువంటి వాళ్ళ అప్పులకు ఇప్పించినటువంటి వాళ్ళ తల్లిగారు కానీ, లేకుంటే బయట నుండి కానీ ఇప్పించినటువంటి అప్పులకు సంబంధించిన అవి క్లియర్ చేయాలి, నాకు బాగా ఇబ్బందులు అవుతున్నాయి, అదేవిధంగా నన్ను నా భర్త నాపై లేనిపోని నిందలు వేస్తూ శారీరకంగా మానసికంగా హింసిస్తున్నాడు, ఇట్లా నాకు ప్రతిదీ చిత్రహింసలు ఫస్ట్ నుంచి కూడా టార్చర్ అవుతుంది, నేను ఇప్పుడు అతనితోటి వెళ్ళాలి అని అంటే ఈ బాధలన్నీ నాకు తీరుస్తాననే నమ్మకం ఉంటేనే నేను వెళ్ళడం జరుగుతుంది అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. అంటే పోలీస్ వాళ్ళు సివిల్ మ్యాటర్లో ఇన్వాల్వ్ అయ్యిండ్రు అని చెప్పేసి గీత గారు మాట్లాడడం జరిగింది. గీత గారు అటెండ్ అయిన 3 కౌన్సిలింగ్లో కూడా మేడం ఇప్పుడు అతను కొంచెము బాధల్లో ఉన్నాడు, అప్పుల్లో ఉన్నాడు, అతను కట్టలేడు మేడం అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. అయినా సివిల్ మ్యాటర్ మాకు సంబంధం లేదు. మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించకుంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామని CITU నాయకులు హెచ్చరించారు. తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ CITU ఆధ్వర్యంలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. ప్రధానంగా CITU మున్సిపల్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రిలే దీక్షలు, ధర్నాలకు పిలుపునివ్వడం జరిగిందని, కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనాల అమలు జరపాలని, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని యూనియన్ గౌరవ అధ్యక్షులు రమేష్ బాబు తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని, లేదంటే
ఆందోళనలకు సిద్ధపడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్, మున్సిపల్ యూనియన్ కార్యదర్శి భూపతి, నాయకులు మహేష్, నరేష్, సురా, రవి, కిషన్, భూమయ్య, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జంగం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో 2014 నియామక అధ్యాపకులపై తప్పుడు ఆరోపణలు ఖండిస్తున్నామని టీయూటీఏ నాయకులు తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయం 2012 నోటిఫికేషన్ ద్వారా 2014లో నియమితులైన అధ్యాపకులపై ఇటీవల కొందరు వ్యక్తులు చేసిన ఆరోపణలు పూర్తిగా ఏకపక్షమైనవని, వాస్తవాలను దాచిపెట్టేవని, న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్న అంశాన్ని ప్రజావేదికలపై తప్పుగా చిత్రీకరించేవిగా ఉన్నాయని భావిస్తూ దాన్ని తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. హైకోర్టులో WP 5566లో 31/10/2025 నాడు వచ్చిన జడ్జిమెంట్ను డివిజన్ బెంచ్ 26/11/2025 రోజు సస్పెండ్ చేయడం జరిగిందని, సస్పెండ్ అయిన జడ్జిమెంట్ను బేస్ చేసుకుని వెంకట్ నాయక్ అనే వ్యక్తి పదే పదే రిప్రజెంటేషన్ ఇస్తూ ఇటు సమాజానికి మరియు పత్రికలకు తప్పుడు సమాచారం ఇస్తూ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారన్నారు. అలాగే నియామక ప్రక్రియలో పాల్గొని ఫలితం అనుకూలంగా రాకపోయిన తర్వాత అదే నియామక ప్రక్రియను సవాలు చేయరాదనే న్యాయ సూత్రాన్ని గౌరవ సుప్రీంకోర్టు మదన్ లాల్ స్టేట్ ఆఫ్ J&K, అశోక్ కుమార్ వి స్టేట్ ఆఫ్ బీహార్, మనీష్ కుమార్ శైషి, రమేష్ చంద్ర షా వంటి అనేక తీర్పుల్లో స్థిరపరిచింది. ఈ మీడియా సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ పున్నయ్య, ప్రధాన కార్యదర్శి మోహన్ బాబు, ఉపాధ్యక్షులు డాక్టర్ సత్యనారాయణ రెడ్డి, కార్యదర్శి డాక్టర్ బాలకిషన్, డాక్టర్ నీలిమా, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లు డాక్టర్ జమీల్ అహ్మద్, డాక్టర్ ప్రసన్న రాణి, ప్రొఫెసర్ విద్యావర్తిని, డాక్టర్ వాసం చంద్రశేఖర్, డాక్టర్ అంజయ్య, డాక్టర్ ధరావత్ నాగరాజు, డాక్టర్ సబిత, డాక్టర్ హరిత, డాక్టర్ లక్ష్మణ చక్రవర్తి, డాక్టర్ రమణాచారి, డాక్టర్ ప్రసన్న, షీలా తదితరులు పాల్గొన్నారు. విపరీతమైన రీసెర్చ్ పరిశోధన అనుభవం ఉండి ఇక్కడ ఉన్న సెలక్షన్ మొత్తం కూడా జరిగింది. ఇదంతా ప్రభుత్వం దృష్టిలో ఉంది, ప్రభుత్వం కూడా ఆమోదించింది, ఈసీలు ఆమోదించినవి. అయినప్పటికీ కూడా ఒక అన్సక్సెస్ఫుల్ క్యాండిడేట్ తను కోర్టుకు వెళ్ళడం జరిగింది. దాంట్లో చాలా స్పష్టంగా ఉంది, ఇది మీకు కూడా చూస్తా. పిటిషన్ నెంబర్ 3 అనేది వెంకట్ నాయక్. గవర్నమెంట్ ఇచ్చిన నివేదికలో చాలా స్పష్టంగా ఉంది. ఏముందనంటే, థర్డ్ పిటిషనర్ ఈజ్ నాట్ క్వాలిఫైడ్ since he does not possess PhD qualification. Therefore, according to the respondent, there are no bona fide అని చాలా స్పష్టంగా పేర్కొన్నారు. వెంకట్ నాయక్ అనేటైనా క్యాండిడేట్ సెలెక్ట్ కాలేదనేది కోర్టు రిట్ మాకు స్టే వేకేట్ చేసిన దాంట్లోనే చాలా స్పష్టంగా ఉన్నది. ఆయన ఇక్కడ రావడానికి కానీ మాట్లాడడానికి రైటే లేదు. డిచ్పల్లి తెలంగాణ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ విశ్వవిద్యాలయం NSS సెల్ ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ ప్రాంగణంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది, NSS వాలంటీర్లు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న యూనివర్సిటీ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జి రాంబాబు మాట్లాడుతూ, యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అపూర్వమైన వరమని, శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యానికి యోగా ఎంతో దోహదపడుతుందని తెలిపారు. రిసోర్స్ పర్సన్ జీవన్ రావు పాల్గొనే వారికి సూపర్ బ్రెయిన్ యోగా గురించి వివరించి ఏకాగ్రత, జ్ఞాపక శక్తి మరియు మానసిక సామర్థ్యాల పెంపుదలకు ఈ యోగా విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 40వ ఒలింపిక్ డే రన్ను ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం జెండా ఊపి ఒలింపిక్ డే రన్ను ప్రారంభించారు. జడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాల కామారెడ్డి వద్ద గల ప్రారంభమైన రన్ కాకతీయ నగర్లోని సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాల వరకు కొనసాగింది. ఈ రన్లో విద్యార్థులు, క్రీడాకారులు, యువత, క్రీడాభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, క్రీడలు శారీరక, మానసిక వికాసానికి ఎంతో దోహదపడతాయన్నారు. యువత క్రీడల్లో చురుకుగా పాల్గొని ఆరోగ్యవంతమైన జీవన శైలిని అలవర్చుకోవాలని సూచించారు. ఒలింపిక్ స్ఫూర్తి, స్ఫూర్తి, క్రమశిక్షణ, ఐక్యత వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్ ఎన్వి గిరి, సంబంధిత జిల్లా అధికారులు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కన్వీనర్ డాక్టర్ KP అనిల్ కుమార్, చైర్మన్ డాక్టర్ M జైపాల్ రెడ్డి, క్రీడా సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు క్రీడాకారులు పాల్గొన్నారు. సిరికొండ PM శ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల జూనియర్ కళాశాలలో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రపంచ మానవాళికి శాంతిని చేకూర్చే దివ్యోషధం యోగా మాత్రమేనని PM శ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గడ్డం రాజేష్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని, యోగా శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు శారీరక, మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారని, అదేవిధంగా ప్రపంచమంతా యుద్ధాలతో, పరస్పర దాడులతో, భయానక వాతావరణంలో భయం గుప్పిట్లో సతమతమవుతుందని, ఇటువంటి పరిస్థితుల్లో యోగా మాత్రమే ప్రజలకు సురక్షిత జీవితాన్ని, ఆరోగ్యాన్ని, సుఖ సంతోషాలను అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఉపాధ్యాయులు శ్రీనివాస్, గంగరాజు విద్యార్థులచే యోగా ఆసనాలు వేయించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని తిలక్ గార్డెన్లో ఘనంగా యోగా దినోత్సవాన్ని జరుపుకున్నారు.
నిజామాబాద్ నగరంలోని తిలక్ గార్డెన్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ యోగా గురువు సిద్ధిరాములు వాకర్స్ కు యోగా శిక్షణ ఇచ్చారు. యోగా ద్వారా వచ్చే లాభాలను వివరించారు. అనేక రోగాలను యోగా ద్వారా నివారించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది తులా గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. మరికొన్ని సంక్షిప్త వార్తలు. సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. దర్పల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం నందు శనివారం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం తహసీల్దార్ టీ శాంత, డిటి సాయిలు ఆధ్వర్యంలో నిర్వహించారు. 12వ అంతర్జాతీయ యోగా వేడుకలను పురస్కరించుకుని తెలంగాణ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సూపర్ బ్రెయిన్ యోగా అనే అంశంపైన అంతర్జాతీయ గుంజీల ప్రచారకులుగా పేరొందిన అందజీవన్ రావు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యుఎస్ఎఫ్ఐ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీన విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర సచివాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే చర్యలను కాంగ్రెస్ సహించదు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు నిరసనగా గాంధీ భవన్లో సత్యాగ్రహ దీక్ష. పాల్గొన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఈ నెల 21న నిజామాబాద్ జిల్లాలో పకడ్బందీగా నీట్ పరీక్ష. అన్ని ఏర్పాట్లు పూర్తి. పరీక్ష ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష. మాధవనగర్ ఆర్ఓబీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్పై ఎంపీ అరవింద్ ఆగ్రహం. ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వెళ్తున్న బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్కు ఘన స్వాగతం. పోచంపాడ్ వద్ద స్వాగతం పలికిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ఇందల్వాయి టోల్గేట్ వద్ద మాజీ అర్బన్ ఎమ్మెల్యే బిగాల. రాజీ మార్గమే రాజమార్గం. సమయానుకూలంగా పరిష్కరించుకోవడమే మేలు. నిజామాబాద్ జిల్లాలోని పలు కోర్టుల్లో నిర్వహించిన లోక్ అదాలత్కు విశేష స్పందన. జిల్లా జడ్జి భరతలక్ష్మి. ప్రజారోగ్యం దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. యాంటీబయాటిక్స్, టాపికల్, కాస్మెటిక్స్కు సంబంధించిన 16 రకాల ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ ఔషధాల నిషేధం. ఎద్దు ఏడ్చిన యవసం, రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పటికీ బాగుపడదు. నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండిపడ్డ మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్. పవన్ కళ్యాణ్ ను బూచీగా చూపి తెలంగాణలో బీజేపీ పాగా వేయాలని చూస్తోంది. హైదరాబాద్లో గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలపై సమగ్ర నివేదికలు అందించాలి. నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశం. కామారెడ్డిలో 40వ ఒలింపిక్ డే రన్ను ప్రారంభించిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. క్రీడలు శారీరక మానసిక వికాసానికి దోహదపడతాయని కలెక్టర్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.